హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 72 సో ఈరోజు మనతో పాటు బిగ్ బాస్ సీజన్ 8 మణికంఠ ఉన్నారు. సో చాలా కొంతమంది మనుషుల్ని దగ్గర నుంచి చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తారు. అందులో ఒక వ్యక్తి మణికంఠ అని చెప్పాలి. సో ఎలా ఉన్నారు? బిగ్ బాస్ 8 తర్వాత ఎలా ఉంది లైఫ్ అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరెలా ఉన్నారు? ఫైన్. న్యూ ఇయర్లో ఫస్ట్ టైం చూస్తున్నాము అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. అండ్ ఎలా ఉంది బిగ్ బాస్ 8 తర్వాత రెస్పాన్స్ కానీ రీచ్ కానీ ఎలా ఉంది? ఐఎమ్ జస్ట్ లవ్వింగ్ అనమాట. అంటే ఇట్స్ ఎ న్యూ లైఫ్ ఫర్ మీ అండ్ పెద్దగా ఏం చేంజెస్ కాలేదు. బట్ హ్యాపీనెస్ అయితే ఉంది లైఫ్లో. దట్ ఈస్ గుడ్. హ్యూజ్ ఫ్యాన్ సర్కిల్ అయితే పెరిగింది. ఎస్పెషల్లీ సో నాన్న ప్రేమ ఇలా కూడా ఉంటుందా అనేది చూపించేశారు. సో ఎలా ఉంది ఆ బాండ్? మీరు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. ప్రొఫెషనల్గా ఐఎమ్ వెరీ గుడ్. సో అండ్ పర్సనల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 72 సో ఈరోజు మనతో పాటు బిగ్ బాస్ సీజన్ 8 మణికంఠ ఉన్నారు. సో చాలా కొంతమంది మనుషుల్ని దగ్గర నుంచి చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తారు. అందులో ఒక వ్యక్తి మణికంఠ అని చెప్పాలి. సో ఎలా ఉన్నారు? బిగ్ బాస్ 8 తర్వాత ఎలా ఉంది లైఫ్ అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరెలా ఉన్నారు? ఫైన్. న్యూ ఇయర్లో ఫస్ట్ టైం చూస్తున్నాము అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. అండ్ ఎలా ఉంది బిగ్ బాస్ 8 తర్వాత రెస్పాన్స్ కానీ రీచ్ కానీ ఎలా ఉంది? ఐఎమ్ జస్ట్ లవ్వింగ్ అనమాట. అంటే ఇట్స్ ఎ న్యూ లైఫ్ ఫర్ మీ అండ్ పెద్దగా ఏం చేంజెస్ కాలేదు. బట్ హ్యాపీనెస్ అయితే ఉంది లైఫ్లో. దట్ ఈస్ గుడ్. హ్యూజ్ ఫ్యాన్ సర్కిల్ అయితే పెరిగింది. ఎస్పెషల్లీ సో నాన్న ప్రేమ ఇలా కూడా ఉంటుందా అనేది చూపించేశారు. సో ఎలా ఉంది ఆ బాండ్? మీరు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. ప్రొఫెషనల్గా ఐఎమ్ వెరీ గుడ్. సో అండ్ పర్సనల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు.